వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ భీమ్రెడ్డి నరసింహారెడ్డి ఆదర్శాలు త్యాగాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఈరోజు అమరజీవి కామ్రేడ్ భీమ్రెడ్డి నరసింహారెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా నర్సంపేటలోని ఓంకార్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షత జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ సాయుధ పోరాట సమయంలో మొదట ఆయుధం చేపట్టి విరమణ సమయంలో చివరికి ఆయుధం వదిలిన నేత కామ్రేడ్ బిఎన్ గారని, ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో గాని సిపిఎం పార్టీలో గాని ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ అనేక ప్రజా విజయాలు ప్రజలకు సాధించి పెట్టిన కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా గెలుపొందిన తీరు చట్టసభల్లో పీడిత ప్రజా పక్షాన జరిపిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్నతో పాటు బాబురావు, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, పట్టణ నాయకులు నర్సయ్య, రతన్, శివ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసినటువంటి అందరూ తెలుసు. ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి గొప్పవారు అమరజీవి కామ్రేడ్ భీమ్రెడ్డి నరసింహారెడ్డి గారు. భీమ్రెడ్డి గారు నరసింహారెడ్డి గారు అని చెప్పేసి అంటే తరతరాల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపి ఈ ప్రాంతాన్ని విముక్తి కావించడం కోసం తన శక్తినంతా దారపోసినటువంటి అమరజీవి కామ్రేడ్ భీమ్రెడ్డి నరసింహారెడ్డి గారు వారి వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఈరోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐయు ముందుకు సాగుతూ ఉన్నది. సామాజిక పోరాటాలను, వర్గ పోరాటాలను కలగలిపి ఐక్యంగా నిర్వహించాలని చెప్పేసి వారి ఆశయ స్ఫూర్తితోటి ముందుకు సాగుతున్నటువంటి ఉన్నది. ఈరోజు కొంతమంది భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని బిఎన్గా వర్ణిస్తూ ఈరోజు వారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కానీ వారి ఆశయానికి తూట్లు పడిచే విధంగా వివరించిన స్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.